ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 20 రోజులు బట్టి కూడా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వాలంటీర్ల చుట్టూనే ఈ రాజకీయాలు పుట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. దీనికి మనం ఒకసారి గమనించట్లయితే ఎన్నికల షెడ్యూల్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం వారు ఏమంటే పూర్తిగా వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ అనేవి పూర్తిగా ఇవ్వడం బంద్ చేసి చెప్పిన దగ్గర నుంచి కూడా రాజకీయం స్టార్ట్ అయిందన్నమాట. అప్పుడు ఏం చేశారు, మొత్తం ఎన్నికల సంఘం ఎప్పుడైతే వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ ఇవ్వద్దని చెప్పారు, వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం వారు చాలా ఆనందపడ్డారు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఈ పెన్షన్స్ ఇంతకు ముందే ప్రతి వాలంటీర్ ద్వారా ఇంటింటికి వచ్చే పెన్షన్స్ ఇంటికి రాకపోవడం వల్ల ఈ వృద్ధులు వికలాంగులు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే రకంగా ప్రజల నుంచి నిరసన వ్యతిరేకత వచ్చింది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారంటే చేసిన పొరపాటు సరిదిద్దుకున్న ఉద్దేశంతో గబగబా దిద్దుబాటు చర్యలుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్కి 10,000 రూపాయలు తనకి అదనంగా ఇస్తామని చెప్పేసి అధికారులు రాగానే 10,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి వెంటనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇది జరిగిన వెంటనే ఏం జరిగిన తర్వాత ఒకప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశారంటే అసలు వాలంటీర్లు అనేది మేము అధికారం రాగానే తీసి పారేస్తాం, అసలు వాలంటీర్లు ఏంటి గోన్ సెంచరీ మూసుకునే వాళ్ళు డేటా చోరీ చేస్తున్నారు, ఒంటరిగా ఉన్న మహిళల తరగతి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏమైనా హెరాస్మెంట్ చేస్తామని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు ఈ రోజున వెంటనే వాళ్ళ తన స్వార్థ రాజకీయాల కోసం వాలంటీర్కి వెంటనే 10,000 రూపాయలు జీతం తీసుకోమని చెప్పారు. అది చూడగానే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారు, అమ్మమ్మ ఇది చాలా చికాగా ఉందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అంటే జగనన్న తోడుగా మద్దతు తెలియజేస్తామని చెప్పేసి వెంటనే రాజీనామాలు చేయడం స్టార్ట్ చేశారు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తామని చెప్తున్నారు, కానీ స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తే వాళ్ళు రాజీనామాలు చేసే దగ్గర లోకల్ తరగతి లీడర్లందరూ వాళ్ళ పక్కన ఫోటోలు దిగుతున్నారు. అంటే బలవంత రాజీనామాలు కదా. అంటే చేసింది ఏంటంటే ఎవరైనా సరే జరిగిన ఓట్ల కోసం ఈ వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారు అనమాట. అంటే వాలంటీర్లకు ఒక వ్యక్తిత్వం వాళ్ళ తాలూకా గౌరవం ఉంటుందనే రెండు రాజకీయ పార్టీ ఆలోచించిన అవసరం లేదా? ఈ పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచిద్దాం. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు గమనించట్లయితే పూర్తి స్థాయిలో చూస్తున్నట్టుగా పరిశ్రమలు మూతపడిపోయి వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభం ఉంది. యువత ఉపాధి లేక చాలామంది పెద్దలు కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి, పెండింగ్ ప్రాజెక్టులు అలాగే ఉండిపోయి ఏ రాజకీయ పార్టీ కూడా మేము అధికారం రాగానే మేము ఉపాధి కల్పిస్తాం, పరిశ్రమ తెరిపిస్తాం, వ్యవసాయ రంగం సంక్షోభం గట్టెక్కిస్తాం చెప్పడం మానేసి మేము ఉచిత పథకాలు ఇస్తాం, అందిస్తాం వ్యవసాయం చెప్తాం. ఒకప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు చూసి ఈ డబ్బులు ఇలా పంచుకుంటూ వెళ్ళిపోతే రాష్ట్రం ఒక శ్రీలంక అయిపోతే వెనుజులా అయిపోతే కబుర్లు చెప్పారు. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అదే పథకాలు పేరు మార్చేసి డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇస్తే ఏమైనా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా అమెరికా చైనా అయిపోతాయా? ఒకసారి ఆలోచించాలి విద్యార్థులతో. ఎవరైనా సరే నేను ఏం చెప్తున్నానంటే యువత కూడా ఆలోచించాలి. వీరి తనకు సొంత ఇంకోటి కంటే ఈ పథకాలు అంటే వాళ్ళ సొంత చేతితో డబ్బులు ఇస్తున్నారా? అదే మన ప్రజలకంటే పనులు డబ్బులే. అది ఎందుకు వీరు ఎక్స్ట్రాగా బిల్డప్ ఇస్తున్నారు తర్వాత అనమాట. మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందంటే వాళ్ళ తాలూకు అధికారం కోసం అలవగానే హామీలు ఇవ్వడం, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుడు సంక్షేమం నెట్టేయడం, దానివల్ల ఏమవుతుంది మా పిల్లలతో భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. అది మనం గమనించట్లేదు. ఏదో తాత్కాలిక తాయిలాల కోసం మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. అది మంచి విధాలకి పరిణామం అయితే కాదు. నేను ఏం చెప్తున్నానంటే ప్రజలకు ఓటేసే ముందు మన రాష్ట్రం సంక్షేమంగా అభివృద్ధికి దూసుకుపోవాలంటే ఏ రాజకీయ పార్టీ హామీలు అసలు వాడుకోవట్టే. అంతేగాని స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం కానీ అదే రకంగా మనం తాత్కాలిక ప్రలోభాలు లొంగిపోయి ఓట్లు నమ్ముకొని మనకు ఇలాంటి పరిగమాల పథకాల కోసం తప్పులు పడ్డకైతే రాష్ట్రం తీవ్ర సంక్షోభం వెళ్ళిపోతుంది అన్నమాట. విద్యులైన మేధావులు ఒకసారి ఆలోచించి ఎవరి వల్ల అయితే మన రాష్ట్రం సమస్యలు పరిష్కారం జరుగుతా వాళ్ళకి ఎన్నుకొని ఓట్లు వేస్తే మన రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు గట్టెక్కించిన నాయకత్వానికి పట్టం కడితే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ దిశగా కొంత చాలా విద్యార్థులు ఆలోచించాలని నేను లోక్సత్తా పార్టీతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే.